శాంతినగర్ ఒక చిన్న గ్రామం. అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ కూడా చాలా చిన్నది. రోజుకు 2-3 రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఆ స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేసే రాఘవయ్య గారికి అది కేవలం ఉద్యోగం కాదు, ఆయన జీవితం. 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఆయనకు ఆ స్టేషన్ తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు 6 గంటల 10 నిమిషాలు ఎక్స్ప్రెస్ వచ్చే సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4 చివరన ఉన్న ఒక పాత బెంచీ మీద ఒక 6 ఏళ్ల పాప వచ్చి కూర్చునేది. ఆమె పేరు సిరి. తెల్లటి గౌను, చేతిలో చిన్న బొమ్మ, కళ్లలో నిండైన ఆశ. రాఘవయ్య గారు ప్రతిరోజు ఆమెకు బిస్కెట్ ఇచ్చేవారు. ఏమ్మా సిరి, ఈరోజు కూడా మీ నాన్న వస్తారా? ఆ పాప నవ్వుతూ, అవును తాతయ్య, నాన్న వస్తానని చెప్పారు, ఈ ట్రైన్లోనే వస్తారు. ట్రైన్ వచ్చేది, ఆగేది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఎవరూ దిగరు. ఆ పాప కళ్ళలోని వెలుగు నెమ్మదిగా మసకబారేది. చివరికి ఆమె చీకట్లో కలిసిపోయేది. ఒకరోజు రాఘవయ్య గారికి అనుమానం వచ్చింది. ఈ పాప ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఒక రాత్రి పాత రికార్డులు సర్దుతుండగా 10 ఏళ్ల క్రితం నాటి ఒక వార్తాపత్రిక ఆయన కంటపడింది. ఆ వార్త చదివిన క్షణం ఆయన గుండె ఆగినంత పనయింది. శాంతినగర్ స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం. తండ్రి కోసం వేచి చూస్తూ పట్టాలపై ప్రాణాలు వదిలిన చిన్నారి. ఆ ఫోటోలో ఉన్నది సిరే. 10 ఏళ్ల క్రితం ఒక తుపాను రాత్రి ప్లాట్ఫామ్ నంబర్ 4 దగ్గర తండ్రి కోసం ఎదురుచూస్తూ పట్టాల మీదకు వెళ్ళి వస్తున్న రైలును గమనించక ప్రమాదానికి గురైంది. అప్పట్నుండి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతోంది. తండ్రి వచ్చే వరకు ఆమెకు విముక్తి లేదు. అది రాఘవయ్య గారికి అర్థమైంది. ఆ రోజు నుండి ఆయన ఆమెను భయంతో కాదు, ప్రేమతో చూడ్డం మొదలుపెట్టారు. సిరి, మీ నాన్న వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. కానీ ఆమెను అలా వదిలి వెళ్ళలేక ఆయన చాలా వెతికారు. చివరకు ఆ ప్రమాదంలో గాయపడి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఆమె తండ్రిని ఒక ఆశ్రమంలో కనుగొన్నారు. సరిగ్గా సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు అదే ప్లాట్ఫామ్ నంబర్ 4 వద్ద ఆ వృద్ధుడు రైలు దిగాడు. అదే క్షణంలో సిరి అక్కడ ప్రత్యక్షమైంది. సిరి! 10 ఏళ్ల వియోగం తర్వాత ఒక తండ్రి ప్రేమ తన బిడ్డను గుర్తుపట్టింది. ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను హత్తుకుంది. ఆ క్షణంలో ప్లాట్ఫామ్ అంతా ఒక కాంతితో నిండిపోయింది. మరుసటి క్షణం అక్కడ సిరి లేదు, ఆ తండ్రి కూడా లేడు. రాఘవయ్య గారికి అర్థమైంది, వారిద్దరూ శాశ్వతంగా కలిసిపోయారని. నేటికి ఆ ప్లాట్ఫామ్ నంబర్ 4 దగ్గర గాలి వీచినప్పుడు ఒక చిన్న పాప నవ్వు వినిపిస్తుందనంటారు. అది భయం కాదు, తృప్తి. ఎదురు చూసిన ప్రేమ చివరకు చేరుకున్న ఆనందం.